తీసుకోండి మేడం, మీరు పట్టుకోండి. జరగమ్మా ఒకటే ఆల్కహాల్ చేయడానికి ఆమెకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్. మేము అందరం మేజర్స్ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు? సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు. అసలు 5th క్లాస్ నుంచే కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్. ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది. మేము అందరం మేజర్స్, అందరికి ఓటాకు ఉంది. ఆమె అట్లా ఎట్లా కొడతారు సార్? ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసాం, మా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్. అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మీరు ఆల్కహాల్ ఏసీటీ మేడం ఆమెకు బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం, అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్. డిమాండ్స్ ఏందమ్మా? మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే. మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా, దొరికినాయి బీర్ బాటిల్స్. రూమ్ సీల్ చేసినాం సార్ మేము. నిన్న నైట్ అసలు పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్. షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్లో ఉంటున్నాం, హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్. మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం, కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్. అట్లా ఎట్లుంటారు సార్? అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్? బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దనే సార్. 3 years 4 years అయితే ఓకే సార్, కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ హాస్టల్లో? అమ్మాయిలు అసలు ఇది చాలా మంది రాశారు మేడం, చాలా ఏం పని అసలు ఎందుకు వెళ్తారు? మేడం పర్మిషన్ లేకుండా ఆమె ఆబ్సెన్స్ లో ఉన్నా అయినా కూడా అసలు అట్లా రూమ్ ఓపెన్ చేస్తారు.